హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వర్జల్ మాస్క్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నా వార్నింగ్ నీకు. ఇంకా ఎన్నాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు వెయిట్ చేయాలి ఒక్క ఫస్ట్ లుక్ కోసం? నీ డ్రాగన్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్ని కావు. ఎన్టీఆర్ ఫేస్ లుక్ అనేది పూర్తిగా మారిపోయింది. ఆ మారిపోయిన లుక్ని సినిమాలో ఏ సీన్కో లేకపోతే ఏ సిచ్యువేషన్ వాడుతున్నారో నాకు తెలియదు, కానీ చాలా ఘోరంగా ట్రోల్స్ వస్తున్నాయి బయట. అవన్నీ దిగమింగుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా ఇబ్బంది పడుతున్నారు. డ్రాగన్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ దాదాపు 15 నుంచి 18 కిలోలు బరువు తగ్గారు. కొన్ని వీడియోస్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత కఠోరమైన జిమ్స్ చేస్తున్నాడంటే ఈ సినిమా కోసం అంత కష్టపడుతున్నాడు. చెప్పాలంటే ప్రాణం పెట్టేశాడు ఈ సినిమా కోసం. ప్రశాంత్ నీల్, నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి ఎలా తీరుస్తావో మాకు తెలీదు. మేమైతే విపరీతమైన ఆకలిగా ఉన్నాం ఇప్పటికే. ఇంకా 1 year టైం తీసుకుంటున్నాం సినిమా కోసం. ఓకే, ఇంకా 1 year మేము వెయిట్ చేస్తాం, ఇంకా ఆకలిని పెంచుకుంటాం. కానీ మా అన్న జూనియర్ ఎన్టీఆర్ని స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం బ్లాస్ట్ అయిపోవాలి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 19 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రాగన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ ఖచ్చితంగా ఉంటుందని వెయిట్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ లుక్ కానీ ఆ టీజర్ కానీ చూసినప్పుడు ఫ్యాన్స్ కళ్ళలో ఆనందము ఊహించిన విధంగా ఉండాలి. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీ పైన. ప్రశాంత్ నీల్, నీ వర్క్ అంటే ఎలా ఉంటుందంటే నిజంగా చెప్తున్నాను, కేజీఎఫ్ సినిమా పార్ట్ 1 వచ్చేంత వరకు ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇలా కూడా ఒక సినిమాని తీయగలరా అనే రేంజ్కి తీసుకెళ్ళావు. ఆ సినిమాని చూసిన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సినిమా చూసినప్పుడైతే నీ స్కిల్స్ కానీ, నీ ఎడిటింగ్ స్కిల్స్ కానీ, నీ థాట్స్ కానీ, నీ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్. అంతే నీ అవుట్పుట్ను నిజంగా చెప్తున్నాను, ఇండియన్ స్క్రీన్ మీద అలాంటి ఎడిటింగ్ నీకే సాధ్యం. ఆ కలర్ ప్యాటింగ్ కానీ అవన్నీ నిజంగా మాసివ్. నువ్వు వచ్చేంత వరకు మాస్ అనే పదానికి ఒక రకమైన నిర్వచనం ఉండేది, కానీ నువ్వు వచ్చాక మాస్ అంటే ఇది కదరా మాస్ అనే రేంజ్కి తీసుకెళ్ళిపోయావు. ఆ సలార్ సీన్స్ కానీ ఇప్పటికీ ఓటీటీలో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్లో ఫస్ట్ రోజు చూసినప్పుడు ఎటువంటి గూస్ బంప్స్ వచ్చాయో ఇప్పటికీ ఓటీటీలో ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా అదే గూస్ బంప్స్. నిజంగా చెప్తున్నాను, ఇది నీ మాసివ్, అంతే మాసివ్. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పావు, నాకు నైట్ టైంలో మందు తాగినప్పుడు సీన్స్ కానీ మంచి డైలాగ్స్ కానీ రాసుకుంటావని. నీ ఇష్టం, నువ్వు ఎంత మందు కొడతావో ఎంత తాగుతావో మాకు తెలీదు. మాకు మట్టుకు పవర్ఫుల్గా ఉండాలి. ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క డైలాగు అదిరిపోవాలంతే. సాధారణంగా ఓటీటీ డీల్స్ ఒక సినిమాకి ఎలా ఉంటాయంటే ఆ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాతనో లేదన్నా ఒక టీజర్ వచ్చిన తర్వాతనో కొన్ని డీల్స్ అనేది కుదురుతుంటాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా డ్రాగన్కి మాత్రం ఓటీటీ నుంచి వచ్చిన డీల్ దాదాపు 145 కోట్లు. ఒక్క పోస్టర్ లేకుండా, జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఒక లుక్ లేకుండా, ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ అఫీషియల్గా లేకుండా 145 కోట్ల డీల్ అంటే నిజంగా వావ్, గ్రేట్ అని చెప్పాలి. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ స్క్రీన్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరు, నీకు కూడా మా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నీకు ఒక వార్నింగ్. నువ్వు ఇచ్చే బీజిఎం ఎలా ఉండాలంటే పర్వతాలు బద్దలవ్వాలి, సౌండ్ సిస్టమ్ అనేది పగిలిపోవాలి, స్క్రీన్ అనేది తగలపడిపోవాలి నువ్వు ఇచ్చే ఎలివేషన్స్కి, ఆ బీజిఎంకి. నేను విన్నంత వరకు ఈ సినిమా బ్యాక్డ్రాప్ వచ్చి 1960 కాలం నాటిదని, గోల్డెన్ ట్రయాంగిల్ థాయిలాండ్ మయన్మార్ సరిహద్దు ప్రాంత నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇప్పటి వరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ షాడోస్ పైనే జరిగింది. అంటే బ్యాక్డ్రాప్ అంతా బ్లాక్గా డార్క్గా కనిపిస్తూ వచ్చేది ఇప్పటి వరకు. బొగ్గు అని ట్రోల్స్ కూడా చేస్తుంటారు మనోళ్ళు. కానీ ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ తన గత సినిమాల మాదిరిగా కాకుండా ఈ సినిమా కోసం వైబ్రేట్ కలర్ ప్యాలెట్ను వాడుతున్నట్లు సమాచారం. నువ్వు ఏం కలర్ వాడతావో, నువ్వు ఏం చేస్తావో మాకు అనవసరం. మాకు అవన్నీతో సంబంధం లేదు. మా ఎన్టీఆర్ని బీభత్సంగా చూపించాలంతే, అదే మా కోరిక. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నీకు ఒక మహానటుడు దొరికాడు. ఆ శిల్పాన్ని ఎలా చెక్కుతావో నీ ఇష్టం, ఎలా ఎలివేషన్ రాసుకుంటావో నీ ఇష్టం. ఒక్కొక్క సీన్ గురించి ఇండియాలో కాదు హాలీవుడ్ రేంజ్లో మాట్లాడుకోవాలి, హాలీవుడ్ ఆడియన్స్ మాట్లాడుకోవాలి నువ్వు తీసే ఎలివేషన్ సీన్ల గురించి. ఇంకా ఈ సినిమాకు పార్ట్ 2 ఉందని ఒక పక్క అంటున్నారు. అది నిజమో అబద్ధమో మాకు తెలియదు. అది ఒక రూమరో ఒకవేళ నిజమైండొచ్చు. కానీ ఈ సినిమా చరిత్రలో మిగిలిపోవాలి, చరిత్రకు వణుకు రావాలి. ఈ సినిమా గురించి 10, 20, 30, 50 కాదు 100 ఏళ్ళైనా మాట్లాడుకోవాలి ఈ సినిమా గురించి.
జూనియర్ ఎన్టీఆర్ గారు బయట కనిపిస్తే చాలు ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా చెప్తున్నాను, వేరే ఏ హీరోలకు లేదు అంత ఘోరమైన ట్రోలింగ్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక్కొక్కరికి రక్తం మరిగిపోతోంది. అంత ఆకలిగా వెయిట్ చేస్తున్నారు నీ సినిమా కోసం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, దయచేసి గుర్తు పెట్టుకో, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు ఈ సినిమా గురించి. సినిమాల మీద ప్యాషన్తో ఎంత బడ్జెట్ కావాలన్నా పెట్టే మైత్రి మూవీ మేకర్స్ లాంటి గొప్ప సంస్థ నీకు తోడుగా ఉంది. బెస్ట్ ఫోటోగ్రాఫర్ నీ చేతిలో ఉన్నాడు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నీ చేతిలో ఉన్నాడు, బెస్ట్ ఎడిటర్ నీ చేతిలో ఉన్నాడు, బెస్ట్ ప్రొడ్యూసర్ నీ చేతిలో ఉన్నాడు, బెస్ట్ యాక్టర్ నీ చేతిలో ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు? చూపించు నీ సత్తా. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అసలైన టాస్క్ ఇంకొకటి ఉంది. 2027లో దాదాపు 4 సినిమాలు, డైనోసార్ లాంటి 4 సినిమాలు లైనప్లో ఉన్నాయి. ఆ లైనప్లో స్పిరిట్, వారణాసి, అల్లు అర్జున్ 22, డ్రాగన్. 2027లో ఈ 4 సినిమాలతో జరగబోయేది మామూలుమైన విధ్వంసం కాదు. బాక్సాఫీస్ షేపులు గీపులు అన్ని మారిపోతున్నాయి. మహాప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో కూడా డ్రాగన్ సినిమా స్ట్రాంగ్గా నిలబడాలి. మామూలుగా 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒక్కసారి ఒక పెద్ద సినిమా వస్తుంది. కానీ 2027లో 4 సినిమాలు, 4 పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ఈసారి పాన్ ఇండియా సినిమాలు కాదు, పాన్ వరల్డ్ సినిమాలు. 2027ని తలుచుకుంటే గూస్ బంప్స్ వచ్చిపోయేలా ఉన్నాం. సినిమాకి ఇంకా 1 ఇయర్ పైన టైం ఉంది. ఇప్పుడు మేము వెయిట్ చేస్తుంది మే 19 కోసం. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే. ఫస్ట్ లుక్ పోస్టర్ అనేది ఎలాగో వస్తుంది, కానీ మాకు టీజర్ కానీ గ్లింప్స్ కానీ కావాలి. ఆ టీజర్లో యావత్ ప్రపంచానికి డ్రాగన్ వస్తున్నాడనే సందేశం వెళ్ళాలి. మెయిన్గా ట్రోలర్స్ అండ్ హేటర్స్ కానీ డ్రాగన్ టీజర్ చూసినప్పుడు వాళ్ళ చెవులు కళ్ళు అనేది పని చేయకుండా పోవాలి. ఆ విధంగా సౌండ్ కానీ విజువల్స్ కానీ కావాలి. నీల్ మావ ప్లాన్ చేయి, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. మహానటుడు నీ చేతిలో ఉన్నాడు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. 2026 మే 19న డ్రాగన్ నుంచి వచ్చే టీజర్ కానీ గ్లింప్స్ కానీ చూసిన తర్వాత హేటర్స్ అండ్ ట్రోలర్స్ అందరికీ ఒక్కొక్కరికి గజ్జల్లో వణుకు పుట్టాలే. జై హింద్, జై తెలుగు సినిమా.